ముందుగా మనం పిడికెడు చింతపండు తీసుకొని బాగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. ఆ తర్వాత నేను ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు, అలాగే జీలకర్ర వేసుకొని వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకుంటున్నా. దీన్ని కచ్చపచ్చగా దంచుకుంటే చాలండి, ఫైన్ పేస్ట్ అవసరం లేదు. సో ఇలా కచ్చపచ్చగా దంచుకోండి. తర్వాత నేను చింతపండు పులుసు రెడీ చేసుకున్నా. ఇందులోకి మనం ఉల్లిపాయ ముక్కలు, అలాగే మనం దంచుకున్న వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఓకేనా. దీంతోపాటు 3 టేబుల్ స్పూన్స్ సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ 3 వేసిన తర్వాత ఈ పులుసుని మనం బాగా కలుపుకోవాలండి. ఈ ఆనియన్స్ అండ్ వెల్లుల్లి ఫ్లేవర్ మనకి చింతపులుపుకి బాగా పట్టేలాగా నేను చేత్తోనే కలుపుతున్నాను. ఓకే, ఇలా బాగా కలుపుకోండి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఈ పులుసులోకి నేను 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకుంటున్నా. వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఇందులోకి పోపు పెట్టుకుందాము. పోపు కోసం నేను ఫస్ట్ కడాయి తీసుకుంటున్నా. కడాయి తీసుకొని ఇందులోకి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆ తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. పచ్చిపులుసులోకి జీలకర్ర, ఆవాలు కొంచెం ఎక్కువనే వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. ఆ తర్వాత ఇందులోకి 2 ఎండుమిర్చి, అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత నేను కొత్తిమీర వేసాను. సో ఇవి కొంచెం 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని బాగా కలుపుకోండి. ఆ తర్వాత మనం రెడీ చేసుకున్న చింతపులుసుని ఇందులో వేయాలి. మీకు టేస్ట్కి తగ్గట్టు ఇంకా సాల్ట్ కావాలంటే సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు అంతే అండి, మనకి చింతపులుసు రెడీ, పచ్చి పులుసు రెడీ అయిపోయింది. తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు ఇలా ఈజీగా చేసుకోవచ్చు. సో మీరు కూడా ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో చెప్పండి కామెంట్స్లో. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.